బాస్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ T20Iలో వైభవ్ సూర్యవంశీతో సహా ముగ్గురు ప్లేయర్స్ డెబ్యూ ఫిక్స్. టీమిండియా నయా ప్లేయింగ్ 11 వచ్చేసింది. ఫస్ట్ T20Iలో చెత్త పర్ఫార్మెన్స్లు ఇచ్చిన ఆ ముగ్గురు ఫ్లాప్ ప్లేయర్స్ని బెంచ్కే పరిమితం చేసింది. బాస్ మీకు తెలిసిందే, ఐర్లాండ్ టీంతో టీమిండియా ఫస్ట్ T20Iలో ఓడిపోయింది. ఈ T20I సిరీస్ జస్ట్ 2 మ్యాచ్ల సిరీస్. సో ఇప్పుడు మనం సిరీస్ గెలిచే అవకాశమే లేదు. సెకండ్ T20Iలో మన టీం గెలిస్తే సిరీస్ని సమం మాత్రమే చేయగలదు, అంతే. ఒకవేళ సెకండ్ T20I మ్యాచ్ కూడా ఓడితే మాత్రం సిరీస్ చేజారిపోతుంది. అదే జరిగితే అంతకన్నా దారుణం మరొకటి ఉండదు. ఐర్లాండ్ చేతిలో టీమిండియా సిరీస్ కోల్పోవడం అంటే అంతకు మించిన అవమానం ఇంకొకటి ఉండదు. కాబట్టి సిరీస్ క్లీన్ స్వీప్ అవ్వకూడదని సెకండ్ T20Iలో ఐర్లాండ్ని చిత్తుగా ఓడించి ఫస్ట్ మ్యాచ్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని టీమిండియా ముగ్గురు కొత్త ప్లేయర్స్ని ప్లేయింగ్ 11లోకి తెచ్చేస్తుంది. మరి ఆ ముగ్గురు ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. బాస్ ఇండియా వర్సెస్ ఐర్లాండ్ సెకండ్ T20I చివరి T20I 28 జూన్ ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకి మొదలవనుంది. టీమిండియా ఇప్పుడు పరువు కాపాడుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి. అందుకే మన టీం 1-2 కాదు, ఏకంగా 3 మార్పులతో బరిలోకి దిగబోతుంది. ముగ్గురు నయా ప్లేయర్స్ డెబ్యూ చేయనున్నారు. ముగ్గురు ఫ్లాప్ ప్లేయర్స్ డగౌట్లో కూర్చోనున్నారు. మరి ఎవరు ఇన్ ఎవరు అవుట్ అవ్వనున్నారో చూసేద్దాం. ఫస్ట్ డెబ్యూ ప్లేయర్ వైభవ్ సూర్యవంశీ. వైభవ్ సూర్యవంశీ ఇన్ అయితే సంజు శాంసన్ ప్లేయింగ్ 11 నుండి అవుట్ అవుతాడు. వైభవ్ గత 4-5 నెలలుగా వేరే లెవెల్ విధ్వంసకర బ్యాటింగ్ చేస్తున్నాడు. సో తన డెబ్యూ ఫిక్స్. తను ఎంట్రీ ఇస్తే ఫస్ట్ T20Iలో పరుగులు సాధించలేక ఫ్లాప్ అయిన సంజుని తప్పించేస్తారు. ఎందుకంటే అభిషేక్ శర్మ సూపర్ బ్యాటింగ్తో 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాధేశాడు. సో తనని పక్కన పెట్టడం జరగదు కదా. కాబట్టి సంజునే వైభవ్ కోసం పక్కకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మార్పు టాప్ ఆర్డర్లో తప్పక జరగాల్సిన మార్పు. నెక్స్ట్ సెకండ్ డెబ్యూ ప్లేయర్ సూర్యాన్ష్ షెడ్గే. మరి ఈ ప్లేయర్ ఎవరి స్థానంలో ఎంట్రీ ఇవ్వనున్నాడు అంటే అది వాషింగ్టన్ సుందర్ స్థానంలో. వాషి ఏ రకంగానూ టీమిండియా T20 ఫార్మాట్ ప్లేయింగ్ 11లో ఉండడానికి అర్హుడు కానే కాడు. తనని తప్పకుండా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే బ్యాట్తో పెద్దగా పరుగులు సాధించలేకపోతున్నాడు, అలాగే బంతితో వికెట్స్ని కూడా కూల్చలేకపోతున్నాడు. మరి టీంకి భారమవుతున్న ఇలాంటి ప్లేయర్ని ఇంకెన్నాళ్ళు మోస్తారు? సో తనను పక్కన పెట్టి సూర్యాన్ష్ షెడ్గేకి స్థానం కల్పించనున్నారు. షెడ్గే ఓ సూపర్ ఆల్రౌండర్. కిర్రాక్ బౌలింగ్ వేస్తాడు, కిర్రాక్ బ్యాటింగ్ కూడా చేస్తాడు. హార్దిక్ పాండ్యా, నితీష్ కుమార్ రెడ్డి లేని లోటును సూర్యాన్ష్ షెడ్గే పరిపూర్ణంగా భర్తీ చేయగల సమర్థుడు. సో తన ఎంట్రీ కూడా ఫిక్స్. ఇక థర్డ్ డెబ్యూ ప్లేయర్ గురించి తెలుసుకునే ముందు బాస్, ఒక విషయంలో మీ అందరి ఒపీనియన్ తెలుసుకోవాలి అనుకుంటున్నా. అసలు ప్రసిద్ధ్ కృష్ణ టీంలో ఏం చేస్తున్నారు బాస్? తను చెత్త ప్రదర్శనలు ఇస్తున్నా ఎందుకు మళ్ళీ తనకే అవకాశాలు ఇస్తున్నారు? వేరే ప్లేయర్స్ ఎవ్వరూ లేనట్లు తనని ఎందుకు మనపై రుద్దుతున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి బాస్? ప్రసిద్ధ్ టీమిండియా ప్లేయింగ్ 11లో ఉండడానికి అసలు డిజర్వ్ పర్సనేనా? చెప్పండి. ఐర్లాండ్ బ్యాటర్స్ని కూడా కట్టడి చేయలేక 4 ఓవర్స్లో ఏకంగా 57 పరుగులు సమర్పించుకున్నాడు. ఇలాంటి ప్లేయర్ని కంటిన్యూ చేస్తే ఒంటి చేత్తో మ్యాచ్ని ఓడించేస్తాడు. కాబట్టి ప్రసిద్ధ్ కృష్ణాన్ని తప్పించి ప్రిన్స్ యాదవ్ని ప్లేయింగ్ 11లోకి తేవడం కూడా ఫిక్స్. ప్రిన్స్ యాదవ్ ఐపీఎల్లో కిర్రాక్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓడిఐస్లో కూడా సత్తా చాటాడు. కాబట్టి ఐర్లాండ్తో సెకండ్ T20Iలో ప్రసిద్ధ్ కృష్ణ అవుట్, ప్రిన్స్ యాదవ్ ఇన్ అవ్వనున్నాడు. ఈ మార్పులతో సెకండ్ T20Iలో బరిలోకి దిగబోతుంది టీమిండియా. మరి బాస్, మీ ఒపీనియన్లో ఈ మార్పులు తప్పకుండా చేయాల్సిందేనా, లేదంటే మీ దగ్గర ఏదైనా బెటర్ ప్లేయింగ్ 11 ఆప్షన్ ఉందా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.